నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ. ఫోన్పే వాడేవారికి కీలక హెచ్చరిక. మీ ఫోన్పే వ్యాలెట్లో డబ్బు పెట్టి చాలా రోజులుగా వాడట్లేదా? అయితే ఇకపై మీకు తెలియకుండానే డబ్బు కట్ అయ్యే అవకాశం ఉంది. మరి అసలు ఎవరికి ఈ ఛార్జ్ వర్తిస్తుంది? యూపీఐ వాడే వాళ్ళందరికీనా, లేక కేవలం వ్యాలెట్ యూజర్లకేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దేశంలో అత్యధికంగా ఉపయోగించే డిజిటల్ పేమెంట్ యాప్ల్లో ఒకటైన ఫోన్పే ఇప్పుడు ఇన్యాక్టివ్ వ్యాలెట్లపై వ్యాలెట్ ఇన్యాక్టివిటీ మెయింటెనెన్స్ ఫీ అమలు చేస్తోంది. ఈ విషయంపై లక్షలాది మంది యూజర్లకు ఎస్ఎంఎస్లు, యాప్ నోటిఫికేషన్లు వెళ్లడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ నిబంధన ప్రకారం ఫోన్పే వ్యాలెట్లో వరుసగా 12 నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీ జరగకపోతే ఆ వ్యాలెట్ను ఇన్యాక్టివ్గా గుర్తిస్తారు. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు 100 జీఎస్టీతో కలిపి వ్యాలెట్ ఇన్యాక్టివిటీ మెయింటెనెన్స్ ఫీ వసూలు చేస్తారు. ఈ మొత్తం వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ నుంచే కట్ అవుతుంది. బ్యాలెన్స్ 100 కంటే తక్కువగా ఉంటే ఉన్నంత మొత్తం మాత్రమే డెబిట్ చేసి వ్యాలెట్ బ్యాలెన్స్ను 0గా మారుస్తారు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది యూపీఐ బ్యాంక్ అకౌంట్ లావాదేవీలకు కాదు. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా చేసే సాధారణ చెల్లింపులకు ఎలాంటి కొత్త ఛార్జు లేదు. ఈ రూల్ ఫోన్పే వ్యాలెట్ ఉపయోగిస్తున్న వారికే వర్తిస్తుంది. ఫీజు విధించే ముందు ఫోన్పే యూజర్లకు 15 రోజుల ముందుగానే పలుమార్లు నోటిఫికేషన్లు పంపుతుంది. ఆ సమయంలో వ్యాలెట్తో ఒక ట్రాన్సాక్షన్ చేసినా లేదా వ్యాలెట్ను మళ్ళీ యాక్టివ్గా ఉపయోగించినా ఈ ఛార్జ్ పడదు. వ్యాలెట్ ఉపయోగించాల్సిన అవసరం లేకపోతే దాన్ని క్లోజ్ వ్యాలెట్ ఆప్షన్ ద్వారా మూసివేయచ్చు. లేదంటే కనీసం అప్పుడప్పుడు ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసినా వ్యాలెట్ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త రూల్కు వినియోగదారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.